యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క క్యారెక్టర్ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. దేవుడంట ఎలాంటి వాడంట? దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన దయ ఎవరిపైన చూపిస్తున్నాడు అంటే మానవుల ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఎవరి ఎడల? మానవుల ఎడల. ఆయన దయగలిగిన దేవుడు కనుక మన అపరాధములు, ఆయన దయ ఎలాంటిదంటే మన పాపములు క్షమించేదిగా ఉంది, మన అతిక్రమములు క్షమించేదిగా ఉంది, మన దోషాలను క్షమించేదిగా ఉంది. ఆయన దయ వలన మనకు పాపం నుంచి విమోచించబడి మనం పరిశుద్ధులుగా మారుతున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం 10వ వచనం ఒకసారి వస్తే అక్కడ చక్కని మాటలు రాస్తాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూడండి దేవుని యొక్క దయ ఎలాంటిదో. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. ఇంకా చెప్పాలంటే ఆయనట చూడండి, దేవుని యొక్క వాక్యం జాలిపడే దేవుడుగా ఉన్నాడు, జాలిని కనుపరిచే దేవుడు. ఈ మాటను మనం వస్తే 13వ వచనం ఒకసారి రండి చూడండి. మనము 13వ వచనానికి వస్తే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం కలిగి ఉన్నాడంట? జాలి కలిగి ఉన్నాడు. ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన జాలి చూపించే దేవుడు. ఆ దయ కారణం చేత ఈనాడు మన పాపములు క్షమించబడి, ఇంకా చెప్తున్నాడు మన పాపమును బట్టి ఏం చేయలేదంట? 10వ వచనం ప్రకారము మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. చూడండి, పాపము చేసింది మనము, దోషములు చేసింది మనము, అతిక్రమములు చేసింది మనము. అయితే మన మీదకి రాకుండా దేవుడు మరి ఎవరిపైన ఆ అతిక్రమమును కనుపరిచ, ఆ యొక్క శిక్షను దేవుడు మరెవరిపైన శిక్ష విధించాడంటే చక్కని మాట గ్రంథకర్త రాస్తాడు. ఒకసారి చూడండి, రోమిలు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్పబడింది. మన అతిక్రమమును, మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఆ శిక్ష ఎవరిపైన వేశాడు అంటే తన కుమారుడైన యేసు ప్రభు పైన, మన రక్షకుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును అయినటువంటి మన దేవుని పైన ఆ శిక్ష విధించాడు. 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం. దేని నిమిత్తం అంట? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరిపైన విధించాడంట శిక్ష? తన కుమారుడైన యేసు ఈ లోకానికి మానవునిగా పాప శరీరాకారముతో పంపి ఆ పాపమునకు శిక్ష ఆయన పైన విధించాడు. దేవుడు ఎంత దయగలిగిన దేవుడు చూడండి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. మనం పైన వేస్తే మనం తట్టుకోలేం. మనం ఆ భారాన్ని, ఆ శిక్షను మోయలేనంత భారం అది. మనం ఎలాంటి వారం అంట దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, ఒకసారి కీర్తన గ్రంథంలోనికి వస్తే 103 ఇందాక చదివిన మాటలోకి వస్తే మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము నిర్మించబడిన రీతి ఎలాంటిదో చూడండి. 103వ కీర్తనలోనే 14వ వచనం 15వ వచనం చూస్తే మన స్థితి ఏంటో మనము దేవుడు అక్కడ రాయించి ఉన్నాడు. మనము నిర్మింపబడిన రీతిని ఆయనకు తెలిసే ఉన్నది. ఏంటంట? ఏం తెలిసిందంట?
నిర్మించబడిన స్థితి, నిర్మించబడిన పరిస్థితి దేవునికి తెలిసే ఉంది. ఎలాగ నిర్మించబడ్డాం మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఏ వారం అంట? మంటి వారం. ఆ తర్వాత నరుని ఆయువు గడ్డి వలె ఉంది, అడవి పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది రాలిపోను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగకుందును. మనము మంటి వారం అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి గడ్డి, ప్రతి పువ్వు ఎక్కడ మొలుస్తుందంటమ్మా? మట్టిలో నుండే మొలుస్తుంది. మట్టిలో నుంచి మొలుస్తుంది. అది కొన్నాళ్ళు ఉంటుంది, ఆ గడ్డి ఎండిపోతుంది, దానికి పూసే పూలు కూడా. మానవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఒప్పుకుంటామా మనం? ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడ పూడ్చిపెడతాం? కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలో నుండే. మనం నిర్మించబడిన రీతి ఏంటి అంటే, మన స్థితి ఆది యందు మట్టిలో నుంచే దేవుడు మనలను పుట్టించాడు. కాబట్టి మట్టిలోనికి మనము మనము మంటివారము. కాబట్టి పేతురు ఇంకా చక్కగా చెప్తాడు. ఒకసారి పేతురు కూడా ఇదే వాక్యాన్ని ప్రస్తావిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా మనకున్న స్వరూపం ఇవన్నీ కూడా అదే ప్రస్తావన చేస్తాడు పేతురు కూడా. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో చక్కని మాట 24వ వచనం చదివితే, సర్వ శరీరులు ఏం పోలి ఉన్నారంట అంటే, ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి? భూమిలో నుంచే వచ్చారు. కాబట్టి మనమందరం కూడా మట్టిని పోలి ఉన్నాం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉంది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలిపోవును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. మనము రక్షించబడకుండా పాపస్థితిలోనే ఉంటూ మనం చనిపోతే మనకును గడ్డికి ఏ పోలిక లేదు. దాంతో కూడా మనము సమానులమే. అర్థమవుతుందా? గడ్డి మట్టిలో నుంచి మొలుస్తుంది. మట్టిలో నుంచి మొలిచాక కొన్నాళ్ళు ఉండి దానికి అందమైన పూలు పూస్తాయి. పూలు పూసిన తర్వాత ఒక వేడి గాలి దాని మీద పడితే వెంటనే అది మాడిపోయి మసి అయిపోయి చనిపోయి ఇక మట్టిలోనే ఏమైపోతుంది? కలిసిపోతుంది. అలాగనే మన జీవితాల్లో కూడా అలాంటి స్థితే మంది కూడా. కానీ దేవుని మహాకృప, మనము పాపములో నుండి రక్షించబడకపోతే మన పరిస్థితి కూడా అంతే. అయితే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి మనలను జ్ఞాపకం చేసుకొని ఆ పాపం ఏదో, ఆ పాపం వలన శిక్ష ఏంటో మన మీద మోపక, మన మీద పెట్టక, ఆ పాప శిక్షను దేవుడైనటువంటి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన మీద శిక్ష విధించాడు. నిన్ను నన్ను రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ఒకప్పుడు గడ్డిని పోలి ఉన్నాం. అయితే మన విశ్వాసము ద్వారా మనలో జీవం అంటూ వచ్చింది. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం మూలంగా వచ్చింది. అందుకనే రాస్తాడు అక్కడ ఆ పేతురు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలోనే చూడండి 22వ వచనం నుంచి చదవండి. మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజం అంటే ఏంటి? క్షయబీజం అంటే ఏంటి? కొన్నాళ్ళు ఉండి చనిపోయే తాత్కాలికమైనది. ఇంకో మాట చెప్పాలంటే తాత్కాలికమైనది. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా. చూడండి, దేవుని వాక్యం ఎలాంటి బీజము అంటే, అక్షయ బీజం అంటే ఏంటి? నిత్యము ఉండేది, నిత్యము జీవము కలిగేది. ఆ వాక్యం మూలంగా ఇప్పుడు మనము ఏమయ్యామంట? చూడండి, అక్షయ బీజం నుండి మనం ఏమయ్యాము? ఇప్పుడు పుట్టింపబడిన వాళ్ళము. కాబట్టి వాక్యము ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడు మనము ఏమేమో జన్మించాము. తిరిగి జన్మ, రెండవ జన్మ. మునుపు మనం పాపము నుండి మనం రక్షించబడకపోతే మన జీవితము కూడా దేంతో పోల్చాడు?
గడ్డిని పోలి ఉన్నాము. అది నశించిపోద్ది, కనుమరిగిపోద్ది. మనము నశించిపోతాము, ఏమైపోతాం, మనం కూడా కనుమరుగైపోతాం. కానీ మనలో ఉన్న స్పెషల్ ఏంటి అంటే దేవుడు తన వాక్యము ద్వారా మనలను తిరిగి జన్మింపచేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాగా అంటే మన పాపములు క్షమించడం. ఆ పాపములు ఎలా క్షమించాడు అంటే మన అతిక్రమములు మనం మీద మోపక తన కుమారుడైన యేసు ప్రభువును మోపి మన పాపములు దేవుడు క్షమించి మనకు నమ్మిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. రండి, చూడండి ఒక మాట, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఏమంటే మన పాపములంట ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా తన వీపు వెనకాల వేసేసుకున్నాడంట మన పాపములన్నీ కూడా. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యెషయా గ్రంథము 38వ అధ్యాయానికి వచ్చి మనము 17వ వచనం చదవండి. 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు, ఏదటంట, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ ఏం చేశాడంట, పారవేసి ఉన్నావు. ఏమా, వీపు వెనుక తట్టు అంటే ఎట్టా, ఇట్లా ఇట్లా వేసిన పాపము దేవుడికి ఎన్నడూ కనిపిస్తుందా? ఆయన జ్ఞాపం చేసుకోడు. కాబట్టి మన పాపములన్నీ క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే రీతిగా ఆయన వీపు వెనకాల వేసుకున్నాడంట. కాబట్టి నీ పాపం ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావో, నీ అతిక్రమములన్నీ, నీ దోషములన్నీ, నీ పాపములన్నీ ఆయన దయచేత, దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఆయన మన పాపములన్నీ కూడా క్షమించాడు. హల్లెలూయా. క్షమించి తన వీపు వెనక వేసుకున్నాడంట, ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి ఆయన యందు ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, ఆయన అక్షయ బీజం నుండి నువ్వు మరలా దేవుడు నిన్ను జన్మింపచేశాడు. పాపము లేని విధంగా పరిశుద్ధునిగా, నీతిమంతునిగా దేవుడు నిన్ను నన్ను మరలా జీవింపచేశాడు. కాబట్టి రండి ఒకసారి, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. 103వ కీర్తన రండి. 103వ కీర్తన మనం చదువుకున్న మాట 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా, చదవండి మనకు. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్య సంపూర్ణుడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. చూడండి, రెండవ విషయం ఏం చెప్తున్నాడంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఎంత కృప చూపించాడు మానవుడి ఎడల, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఎంత కృప చూపించాడు అంటే అక్కడ 11వ వచనంలో రాస్తున్నాడు. చక్కగా చూడండి ఒకసారి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఉన్నతముగా అంటే అర్థం ఏంటి? ఎత్తైనది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తైనదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏంటంట? భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తో, ఎన్ని వేల కిలోమీటర్లు ఎత్తో, దేవుని యందు ఒక వ్యక్తి విశ్వాసం ఉంచిన ఆ వ్యక్తి పైన దేవుని కృప ఏంటంట? దేవుని కృప. ఆ కృపయే రక్షణ, ఆ కృపయే నీకు రక్షణ. ఈ కృప ఈ రక్షణ పొందుకోవడం మన వల్ల అయినది కాదు, అది దేవుని కృప. నీ పాపములు క్షమించి నిన్ను జీవింపచేసింది ఆయన కృప అంటున్నాడు ఇక్కడ. అందుకని ఈ వచనం చక్కగా వివరిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికకు రండి, మనం అనేక సార్లు చదువుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన కృప వల్లనే నీవు నేను ఈనాడు రక్షించబడ్డాం అన్న విషయాన్ని ప్రస్తావిస్తాడు. 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు దేని ద్వారా? గట్టిగా చెప్పండి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేని చేతంట? ఎంత కృప, ఎంత కృప?
భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతము ఎత్తుగా ఉన్నదో అంత కృపను నీ మీదలో చూపించి, నీ పాపములు తొలగించి, నీ దోషములు, నీ అతిక్రమములు, నీ యొక్క ప్రతి పాపపు స్థితిని తొలగించి, ఆయన కృప చేత నిన్ను రక్షించాడంటే మరలా జీవింపచేశాడు అని అర్థం. అర్థమవుతుందా? మరలా జీవింపచేశాడు. ఆయన మరలా జీవింపచేయకపోతే మనం గడ్డిని పోలి ఉంటాం. అర్థమవుతుందా? ఇది దేని పోలి ఉంటామంట? గడ్డిని. అది దాని ఆయువు ఎంత అంట? దాని ఆయువు చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని ఇందాక మనం చదువుకున్నాం కదా. ఒకసారి మరలా ఆయన అలాంటి స్థితిలో మనం ఉన్నాం. కీర్తనలోనే మనం వద్దాం ఒకసారి. నరుని ఆయువు గడ్డి వలె ఉంది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీదట అది లేకపోవును, ఆ మీదట చోటు దాన్ని. ఇది మనం రక్షించబడకపోతే మనము దాంతో సమానులే. ఈనాడు రక్షణ పొందుకున్నాము కనుక ఆ అక్షయ బీజమైన దేవుని వాక్యము ద్వారా మనం బ్రతికింపబడ్డాము కాబట్టి మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు ఆ రక్షణ కలిగి ఉన్నాం మనం. ఈనాడు యేసునందు విన్న మనందరికీ ఇట్టి రక్షణ దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఎంత ధన్యులు మనం. ఎవరికి దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇస్తాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన నమ్మిన వారికి, ఆయన్ని వెంబడించే వాళ్ళకి. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇస్తున్న దేవుడై ఉన్నాడు. మరొక వాక్యము 103వ కీర్తనలోకి వస్తే, మనము 9వ వచనంలోకి వస్తే చూడండి, మొదటి 8వ వచనంలో మనం ఏం చేసినాము? ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. చూడండి, దీర్ఘశాంతము కూడా చూద్దాం. దీర్ఘశాంతమునంటే వేచి ఉండే ఒక గుణం. ఏమంటామా? వేచి ఉండే గుణం. దేవుడు ఎందుకు వేచి ఉన్నాడు? దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘకాల ఆయన రాకడ విషయంలో ఎందుకు దేవుడు వేచి ఉన్నాడంటే ఇంకా కొంతమంది తెలుసుకుంటారని. చూడండి, ఈ వచనం మనము కొత్త నిబంధనలో చూస్తే పేతురు రాస్తాడు, చక్కని 2వ పేతురు రాస్తాడు. చూడండి, దేవుడుకు ఆయన గుణం ఏంటంటే దీర్ఘశాంతము వహించే దేవుడు. చూడండి, ఇంకో మాట చెప్పాలంటే తొందరపాటు లేని గుణం దేవునిది. 2వ పేతురు 3వ అధ్యాయానికి వస్తే ఆయన వేచి ఉన్న కారణం ఏంటి అనేది తెలియజేస్తాడు. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం 3వ అధ్యాయం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవ్వడను నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల ఏం కలిగి ఉన్నాడంట? ఎవరి ఎడల? మానవుల ఎడల, ఇంకా రక్షణ పొందని వారి ఎడల, ఇంకా పాపస్థితిలో ఉన్న వారి ఎడల ఏమి కలిగి ఉన్నాడు అంటే దేవుడు దీర్ఘశాంతం. అంటే వేచి ఉన్నాడు. వేచి ఉన్నాడు అంటే దేవుడు తొందరపాటుగా ఉన్నట్టుగా లేడు ఇక్కడ. ఎందుకు తొందరపాటుగా లేడు? ఆయన ప్రతి వారిని ప్రేమించి కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ఇష్టపడి మానవులను రక్షించడానికి, ఇంకా ఎవరైనా రక్షించబడతారేమో, ఇంకా తమ పాపము నుండి విముక్తి పొందుకుంటారేమో, ఇంకా ఆ పాపస్థితిలో నుంచి బయటకు వస్తారేమో అని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు తొందరపడే దేవుడు కాదు, కోపగించుకునే దేవుడు ఇక్కడ గ్రంథకర్త చెప్తాడు. రండి, ఇప్పుడు కీర్తన గ్రంథంలో చాలా చక్కగా మాట అంటాడు. 9వ వచనంలో ఆయన త్వరగా, ఆయన ఎల్లప్పుడు ఏం కాడంట? వ్యాజ్యం అంటే ఏంటి? వ్యాజ్యం ఆడడం అంటే గొడవలు. గొడవలు పడే దేవుడు ఓర్చుకుంటున్నాడు ఇక్కడ. నువ్వు ఎంత చూడండి, ఏమంటాము, ఎంత ఎగిరిపడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రవర్తన బట్టి కానీ వ్యాజ్యం ఆడితే మనము ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి మన పిల్లలపైన మనం ఎంత కోపడతాం? మన పిల్లలు మన మాట వినకపోతే
ఎంత కోపడతాం? దగ్గరుంటే ఈడ్చి గుయ్యమనేటట్లు కొడతాం, అవునా కదా? దేన్ని బట్టి? కోపాన్ని బట్టి. మన మాట వినకపోతే, మనం ఎదుట వాళ్ళు తప్పు చేస్తే మనము ఊరుకోం. మనకి ముక్కు మీద ఉంటుంది కోపం. ఏడుంటుంది? చూడండి, దేవుడు అంట 9వ వచనం 2వ లైన్లో చూస్తే, ఆయన నిత్యము ఏం చేయడంట? కోపించువాడు కాదు. ఆయన కానీ కోపం వస్తే ఇక ఉంటాము మనం. దేవుడు ఎందుకు కోపడతాడు అంటే పాప విషయంలో కోపడతాడు. ఆయన చెప్పినా కానీ మనం చేస్తే మాత్రం దేవుని కోపము అంత ఇంత ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దయగలిగిన దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎంత ఎగిరి పడుతున్నా ఆయన మాటకు లోబడకుండా ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతూ ఏమేమి చేస్తున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు కానీ ఒక దినము ఏదో ఒక దినము నిన్ను రక్షించాలనే ఆయన కోరిక. నిన్ను వెదకి రక్షించాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ చేత దేవుడు ఇంకా ఆయన రాకడ ఆలస్యంగా ఉంది. కానీ ఆయన వచ్చేవాడు, ఎప్పుడో వచ్చేవాడే. కానీ వాక్యం అంటుంది ఆయన దీర్ఘశాంత గలవాడు. ఆయన దీర్ఘశాంతాన్ని మనము అవకాశాన్ని తీసుకుంటే మాత్రము మనమే నష్టపోతాము. అర్థమవుతుందే? దేవుడు ఈ రక్షణ అనేది మనకిచ్చిన ఒక అవకాశం, మనకిచ్చిన ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. దేవుడు ఇలాంటి అవకాశాలు మానవులకు అనేకంగా దేవుడు ఇస్తూ ఉన్నాడంట. అసలు యేసు ప్రభుని లోకానికి పంపించడమే ఒక గొప్ప పెద్ద అవకాశం రక్షించబడ్డానికి. హల్లెలూయా. ఆ మాట చదువుకుని మనం చూద్దాము. 9వ వచనములో, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడంట. అంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా తెలుసుకుంటావా? ఇంకా తెలుసుకుంటాడు. ఎన్నో అవకాశాలు మానవుల పక్క వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, పాటల ద్వారా, అర్థవంతమైన పాటల ద్వారా అది వింటూ ఉంటే నీకే అర్థమవుతుంది దేని ద్వారానో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు అవకాశాన్ని ఇస్తున్నావు. దాన్ని చేజార్చుకుంటే మాత్రము గడ్డిని పోలి ఉంటాం మనం. అర్థమవుతుందా? దేన్ని పోలి ఉంటామంట? అది ఎండిపోయిన తర్వాత దేనికి కూడా పనికిరాదు, మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మనము అవకాశాన్ని ఉపయోగించుకుంటే మాత్రము మనము ధన్యులము. హల్లెలూయా. చూడండి, ఆ మాట దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీ చూడండి. చెప్తాడు చక్కగా. రోమీలు రాసిన పత్రిక మనం వస్తే, యేసుక్రీస్తును ఈ లోకాన్ని మనం విశ్వసించడమే ఒక పెద్ద అవకాశముగా గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మనం రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చదువు అర్థమవుతుంది. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. కాబట్టి అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా దేవుని అనుగ్రహం ఏందంట? ఎవరి అనుగ్రహం అంట? అనుగ్రహం అంటే ఏంటి? అవకాశం. దేవుని అవకాశం ఎవరి ద్వారా ఇచ్చాడు? యేసు ప్రభు ద్వారా ఈ అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. రండి, దేవుని అనుగ్రహము దేనికంట? మారు మనసు పొందుటకు నిన్ను ఏం చేస్తుందంట? ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన ఇచ్చిన అవకాశాన్ని, అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చూడండి ఎంత మాట్లాడుతున్నాడో దేవుడు. ఎలాంటి వాడంట? దీర్ఘశాంతుడు, సహనము. నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా దేవుడు ఏం చేస్తున్నాడంట? మాయడ సహనం కలిగి ఉన్నాడు. అవునా కదా? సహనం. ఆయన కానీ కోపిస్తే మనం మాడి మషి అయిపోతాం. చూడండి, అలాంటి శక్తి కలిగిన దేవుడు ఇక్కడ దీర్ఘశాంతం. ఆ దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తే నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే, దేవుడు ఇచ్చిన రక్షణ అవకాశాన్ని మనం తృణీకరిస్తే మోసపోయేది, నష్టపోయేది మనమే. కాబట్టి
చాలా చక్కగా మాట్లాడతాడు. 4వ వచనం నుంచి మళ్ళీ చదవండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించితే నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి. చూడండి, ఇక్కడ మానవుని హృదయం ఎలాంటిదంట? కఠినమైన మనస్సు. మారు మనసు పొందడానికి ఇష్టపడదు. ఏమా అర్థమవుతుందా? ఎలాంటి మనసు అంట? మానవునిది కఠినమైన మనసు, రాతి గుండె. ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు. రాతి గుండెని మాంసపు గుండెగా చేసేది దేవునికి అవకాశం ఇస్తే. ఏమో అర్థమవుతుందా? దేవునికి కానీ అవకాశం ఇస్తే నీ రాతి గుండె అయినా సరే ఏముగా మారుస్తారంట? మాంసపు. నువ్వు అవకాశం ఇవ్వకపోతే అది నీకే నష్టము. కాబట్టి మానవుని హృదయం కఠినమైనది, మారు మనసు పొందడానికి ఇష్టపడింది. అలాగా మనం ఉండి నశించిపోతే గడ్డిని పోలి ఉంటాం. చదవండి 5వ వచనం నుంచి. నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకుంటావు, అవకాశాన్ని వదిలేస్తే. అమ్మ అర్థమవుతుందా? వింటున్నారా? దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని, మారు మనసును మనం కానీ తృణీకరిస్తే నష్టపోయేది మనమే. ఎప్పుడు నష్టపోతాము అంటే ఉగ్రత దినమందు. ఆ దినమందు నువ్వు రక్షించబడాలి అంటే దేవుడు ఇప్పుడే నీకు అవకాశం ఇచ్చాడు. యేసునందు విశ్వసించే వారందరూ నూతన సృష్టి. హల్లెలూయా. ఈ పాత భూమి ఆకాశములు గతించిపోయిన కొత్త ఆకాశం కొత్త భూమి మనకు ఈ దేవుడు ఇస్తూ ఉన్నాడు. నిన్ను మరలా జీవింపచేస్తా. ఒకవేళ ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటే ఉగ్రతలో మనం నశించిపోతాం. కాబట్టి ఇంకా చెప్తాడు అక్కడ 6వ వచనం నుంచి. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రముగా వచ్చును. నష్టపోయేదెవరమ్మా? అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే. యేసు ప్రభు ఈ లోకానికి రావడమే నీకు అనుగ్రహ ఐశ్వర్యం. దేవుడు మనకు అనుగ్రహించాడు, తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఆయన యందు నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఆయన యందు విశ్వసిస్తే దేవుడంట భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా దేవుడు నీకు కృప అనుగ్రహించి నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నాడు. నీ పాపము నీ మీద వెయ్యక నీ పాపములన్నీ కూడా తన కుమారుడైన యేసు ప్రభు మీద శిక్ష విధించి నన్ను రక్షించాడు. హల్లెలూయా. దేవుడు జాలి కలిగిన మనసు దేవునికి. ఆయన సహించే దేవుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కాబట్టి ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన దయాలత్వాన్ని మనం తునీకరిస్తే మాత్రము ఉగ్రత దినమందు మనమే నష్టపోతాం. కాబట్టి యేసునందు విశ్వసించిన వారికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుడు మనకు తన కృపను అనుగ్రహించున్నాడు. అంటే నిన్ను మరలా జీవింపచేసి నూతన సృష్టిగా దేవుడు నన్ను మార్చి ఉన్నాడు. కాబట్టి మనం అక్షయ బీజము నుండి జన్మించిన వారము. అక్షయ బీజం అంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. తోమాతో చెప్తాడు దేవుడు, నువ్వు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనమందరం యేసు ప్రభువుని చూసామా? కళ్ళారా చూసామా? కానీ విశ్వసించాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనమందరం కూడా యేసును గ్రహించాం. కాబట్టి విశ్వసించిన కారణం చేతనే దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. ఇది మన వలన కలిగింది కాదు, దేవుని కృప. కాబట్టి ఈనాడు మానవులందరికీ దేవుడు ఇచ్చిన అవకాశము
ఎవరెవరెల్లా ఆయన యందు విశ్వసిస్తారో వారికి అత్యధికమైన కృపతో వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము నశించక నిత్య జీవం పొందుకున్నట్లుగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మనం రక్షించబడ్డాం, మనం నీతిమంతులుగా కలిగి ఉన్నాం. ఈ భూమి మీద దేవుని రాకడ ఆలస్యమైతే, ఈ భూమి మీద మనం వెళ్ళిపోతే మనకు రక్షణ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన రాకడలో మనమందరం కూడా ఆయన రాజ్యంలో మనము ఉంటాం. అలాంటి స్థితి మంది. కాబట్టి నీ విశ్వాసాన్ని వదులుకోవద్దు. నీ విశ్వాసాన్ని అది ఏమంటారు, నెగ్లెక్ట్ అనగా ఏమంటాము, నిర్లక్ష్యం చేయకుండా మన విశ్వాసము ద్వారానే మనం రక్షించబడ్డామని మనము స్థిరలుగా దేవుని ఆరాధించే వాళ్ళు ఇంకనూ దేవునిపైన విశ్వాసముతో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.